నిన్న డిఎస్సి అలాగే ఏపీపీఎస్సికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడే వరకు కూడా మనకు తెలియదు ఆయనకి డిఎస్సికి ఏపీపీఎస్సికి తేడా తెలియదు. ఎస్ నిజమే, ఆయనకి డిఎస్సికి ఏపీపీఎస్సికి తేడా తెలియదు. ఏపీపీఎస్సిలోనే డిఎస్సి ఉంటుందేమో, రెండు ఒకటేనేమో, ఏపీపీఎస్సికి డిఎస్సికి తేడా లేదేమో అని జగన్మోహన్ రెడ్డి అనుకుని నిన్న మీడియా వేదికగా మాట్లాడుతూ ఆయన దొరికిపోవడంతో ఇప్పుడు సోషల్ మీడియా నుండా కూడా ఈ ట్రోల్సే నడుస్తున్నాయి. వాస్తవానికి పక్కన వాళ్ళు చెబుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అగ్రీ చేసే పరిస్థితి లేదు. ఆయన ఏమన్నాడంటే తన హయాంలో జరిగినటువంటి ఏపీపీఎస్సికి ఇప్పుడు డిఎస్సికి సిబిఐ విచారణకు సిద్ధం అని చెప్పే కోణంలో ఏమన్నాడంటే గతంలో జరిగిన డిఎస్సి ఇప్పుడు జరిగిన డిఎస్సి రెండింటి మీద సిబిఐ విచారణకు సిద్ధం అనేటప్పటికీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు, సార్ గతంలో జరిగింది డిఎస్సి కాదు ఏపీపీఎస్సి అన్నారు. ఏపీపీఎస్సి అని ఈయనేమంటాడంటే అదే అప్పుడు డిఎస్సి ఇప్పుడు ఏపీపీఎస్సి రెండు ఒకటే కదా అని మళ్ళీ గతంలో డిఎస్సి ఇప్పుడు డిఎస్సి అని మళ్ళీ అనేటప్పటికీ మళ్ళీ ఈసారి ఇటు నుంచి చెప్పారు ఏమని, సార్ అది గతం ఏపీపీఎస్సీ అండి ఇప్పుడు డిఎస్సి అండి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా చిరాకు వచ్చినట్టు చిరాకు వచ్చి ఏపీపీఎస్సీలో పరిధిలోదే కదా డిఎస్సి అని చెప్పి పక్కన వాళ్ళకే అంటే వాళ్ళు చెప్పేది ఈయన వింటాం కాదు, ఈయన చెప్పేదే వాళ్ళు వినాలా అనేటప్పటికీ కాదు సార్ ఏపీపీఎస్సీ వేరు డిఎస్సి వేరు అని ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో దాంతో ఒక్కసారిగా నాలిక గరుచుకుని ఏం చేశాడంటే అప్పుడు బలవంతంగా అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు డిఎస్సి మీద సిబిఐ విచారణకు సిద్ధమా అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. అంటే దీన్ని బట్టి మనకు ఒకటి స్పష్టంగా అర్థమైంది, ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి డిఎస్సి అంటే ఏంటో తెలియకుండా మాట్లాడాడు. నిజమే, జగన్మోహన్ రెడ్డి డిఎస్సిలో అవినీతి స్కాము అక్రమాలు ఏదేదో మాట్లాడాడు కదా. విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి డిఎస్సి అంటే ఏంటో తెలియదు అని నిన్న ప్రెస్ మీట్ తర్వాత చాలా స్పష్టంగా అర్థమైపోయింది. పైగా పక్కన వాళ్ళు చెబుతున్నప్పటికీ కూడా ఏపీపీఎస్సీలోనే కదా డిఎస్సి ఉండేదని చెప్పి ఈయన కొత్త అర్థాన్ని తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేరు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి వేరు, రెండు ఒకటి కాదు. ఏపీపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్ వేరే ఉంటాయి, డిఎస్సి ఎగ్జామ్ వేరే విధంగా ఉంటుంది. డిఎస్సి ఎగ్జామ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది. మీరు నారా లోకేష్ని ఎందుకు రాజీనామా చేయమన్నారు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆయన పరిధిలో ఉంది, ఆయన అండర్లో నిర్వహించినటువంటి ఎగ్జామ్ అనే కదా ఆయన మీరు రాజీనామా చేయమన్నారు. ఎందుకు రాజీనామా చేయమన్నారు? మరి ఏపీపీఎస్సీ నారా లోకేష్ పరిధిలోకి ఎందుకు వస్తుంది? రాదు కదా. ఏపీపీఎస్సీ ఒక స్వతంత్ర సంస్థ. ఏపీపీఎస్సీ ఎవరి పరిధిలోకి రాదు, ఒక స్వతంత్ర సంస్థ. దానికి ఒక చైర్పర్సన్ ఉంటారు, కార్యదర్శి ఉంటారు, ఒక మెంబర్స్ ఉంటారు, ఒక బోర్డు ఉంటుంది. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా వాళ్ళు నిర్వహిస్తారు. సో డిఎస్సి అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, ఇది ప్రాసెస్ వేరు. అంటే ఈ డిఫరెన్స్ తెలియకుండా డిఎస్సి అంటే ఏంటి, నాకు తెలిసి ఏపీపీఎస్సీ అంటే జగన్మోహన్ రెడ్డికి అబ్రివేషన్ కూడా తెలియదు, డిఎస్సి అంటే అబ్రివేషన్ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది కదా, ఏపీపీఎస్సీ పరిధిలోదే కదా డిఎస్సి అంటే చివరి ఏదో ఎస్సీలు కలిసినాయి కదా అని చెప్పి ఏపీపీఎస్సీలో ఎస్సీ కలిసింది, డిఎస్సిలో ఎస్సీ కలిసింది కాబట్టి రెండు ఒకటే అనుకున్నాడేమో జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ లాజిక్ ఏమైనా ఆలోచించాడేమో. ఎందుకంటే చివరి రెండు పదాలు కలిసినాయి కాబట్టి లాజిక్ ఏమన్నా అనుకుని రెండు ఒకటేనని అనుకున్నాడేమో. అది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది కాబట్టి దాని పరిధిలోనే ఇది ఉంటుందని ఆయన ఏమైనా ఊహించుకున్నాడేమో. సో నిన్న ఇది మాట్లాడిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా నిండా ట్రోల్స్ వస్తున్నాయి. అసలు జగన్ ఏం మాట్లాడాడు అనేది మన దగ్గర వీడియో క్లిప్ ఉంది, ఒకసారి చూపిస్తా. అప్పటి డిఎస్సి పరీక్షకు అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు ఏపీపీఎస్సీని డిఎస్సీని విన్నారు కదా, ఏపీపీఎస్సీనే డిఎస్సీని కదా స్వామి అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెప్తున్నాడు. సరే ఎక్కడితో అయిపోవాలేనండి, ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి వినపడిందా మీకు? పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, దాని పరిధిలోకే వస్తాయి కదా అని జగన్మోహన్ రెడ్డి ఇటుపక్క వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాడు. ఇది ఇక్కడ చూడండి, ఇప్పుడు నాలుగు గరుచుకుని మాట్లాడతాడు చూడండి. ఇక్కడ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి అందించినట్టు ఉన్నాడండి. సజ్జల రామకృష్ణారెడ్డి అందించినట్టున్నాడు. ఇక్కడ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు, ఒకసారి చూడండి. అయ్యో, అప్పుడు ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా, అప్పుడు ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా అంట. అంటే మళ్ళీ ఇంకా ఎక్కడో దానికి సంబంధం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కలిపాడు. విన్నారు కదా మీరు, ఏపీపీఎస్సీలోదే కదా డిఎస్సి అంటే ఏపీపీఎస్సీ కదా. ఇది జగన్మోహన్ రెడ్డి విధానం.
ఇది స్వయంగా మీడియా సాక్షిగా జరిగింది. ఇందులో మనం చేసింది లేదు, మార్చింది లేదు. స్వయంగా మీడియా సాక్షిగా లైవ్లో జరగడం వల్ల దొరికిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అదే 4 గోడల మధ్య రికార్డింగ్ అయితే దొరికేవాడు కాదేమో. ఇది కొద్దిగా లైవ్ ఇవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. ఏపీపీఎస్సీలోదే కదా డిఎస్సి. అసలు ఏమాత్రం తడుముకోకుండా, కనీసం తనకు అనుమానం ఉంటే రెండు ఒకటేనా కాదా అని అడగకుండా తనకు తెలిసింది మాత్రమే తాను చెప్తాడు. తాను చెప్పింది మాత్రమే అనాలి. దాని పరిధిలోదే ఇదంట, దీని పరిధిలోదే అదంట. అంటే ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి డిఎస్సి మీద విమర్శలు ఎలా చేశాడు? డిఎస్సి అంటే ఏంటో తెలియకుండా విమర్శలు చేశాడు. గతంలో ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ ఎలా నిర్వహించాడు? ఏపీపీఎస్సి అంటే ఏంటో తెలియకుండానే నిర్వహించాడు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఏపీపీఎస్సి స్ట్రక్చర్ ఏంటి, డిఎస్సి స్ట్రక్చర్ ఏంటి అనేది కనీస అవగాహన లేకపోతే ఈ రోజుల్లో 10వ తరగతి చదువుకునే పిల్లోడికి ఐడియా ఉంటుంది. ఏపీపీఎస్సి అనేది ఒక సంస్థ, స్వతంత్ర సంస్థ, డిఎస్సి అనేది ఒక సంస్థ. సో దీని ఆధ్వర్యంలో టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు, దీని ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారని 10వ తరగతి చదివే పిల్లోడికి ఐడియా ఉంటుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డికి కనీస అవగాహన లేకుండా 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేశాడు. అంటే ఈ నాలెడ్జ్తో ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు అంటే యువతకు ఎందుకు ఉద్యోగాలు రాలేదో ఇప్పుడు ఈ వీడియోని బట్టి మీకు అర్థమై ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఎందుకు యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎందుకు ఏపీపీఎస్సీ పోస్టులు భర్తీ చేయలేదు, ఎందుకు డిఎస్సి పోస్టులు భర్తీ చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి నాలెడ్జ్ అలాంటిది. ఇంకా నయం సచివాలయ ఉద్యోగాలు కూడా ఏపీపీఎస్సీలోయే కదా అని అనలేదు. ఎందుకంటే సచివాలయ ఉద్యోగాలను కండక్ట్ చేయడానికి ఆ బాధ్యతలు ఏపీపీఎస్సీకి ఇచ్చారు అప్పట్లో. అంటే సచివాలయం అనేది ఈయన కొత్తగా సృష్టించాడు కాబట్టి ఆ బాధ్యతలను అప్పట్లో ఏపీపీఎస్సీ చేతిలో పెట్టాడు. ఇంకా నయం ఏపీపీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించింది కాబట్టి సచివాలయ ఉద్యోగాలను ఏపీపీఎస్సీ పరిధిలో పోల్చరా, ఇంకా అందుకు సంతోషం. అంటే జగన్మోహన్ రెడ్డికి కనీస అవగాహన లేకుండా ఇలా మాట్లాడటం వల్ల ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా ట్రోల్ అవుతున్నాడు. అంటే డిఎస్సికి నిన్న నారా లోకేష్ కూడా దీన్ని ఎద్దేవా చేశాడు. సోషల్ మీడియాలో ఆయన కూడా ఒక పోస్ట్ చేశాడు ట్విట్టర్ వేదికగా. ముందు జగన్మోహన్ రెడ్డికి డిఎస్సికి ఏపీపీఎస్సీకి తేడా తెలుసుకుని అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఈ నాలెడ్జ్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఉద్యోగాలు తీయలేదని చెప్పి నిన్న నారా లోకేష్ కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శించడం జరిగింది. అంటే క్లియర్గా కావాలని జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నాయి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన తర్వాత ఒక విషయం అర్థమైంది. ఆయనకి ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలియదనే విషయం అయితే అర్థమైంది. దీన్ని కవర్ చేయడం కోసం వైసీపీ విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్ అవడంతో దాన్ని కవర్ చేసే ప్రయత్నంలో భాగంగా మరో తప్పు చేసే ప్రయత్నం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తూనే ఉంది.